Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ కళ్యాణ్ రామ్ గారు నటించినటువంటి డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసాక నాకేంటంటే ఈ సినిమా మీద కొంచెం మిక్స్డ్ ఒపీనియన్ అయితే కలిగింది. ఎందుకో అన్న విషయం ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా మూవీ యొక్క ప్లాట్ విషయానికి వచ్చేస్తే విజయ అని చెప్పి ఒక జమీందార్ కూతురు హత్యకి గురవుద్దన్నమాట. ఈ కేసు విషయంలో ఏంటంటే బ్రిటిష్ ఆఫీషియల్స్ డెవిల్ అనే ఒక సీక్రెట్ ఏజెంట్ ని అపాయింట్ చేస్తారు. యాక్చువల్లీ డెవిల్ ని ఆ కేసు కోసం అపాయింట్ చేయడానికి వెనక మేజర్ రీజన్ ఇంకొకటి ఉందన్నమాట. ఇంతకీ ఆ రీజన్ ఏంటి? డెవిల్ నే ఆ కేసు కోసం ఎందుకు అపాయింట్ చేశారు? ఈ ప్రాసెస్ లోని డెవిల్ తెలుసుకున్నటువంటి నిజాలేటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమా విషయంలో ఎవరినైనా బాగా మెచ్చుకోవాలంటే రైటర్ శ్రీకాంత్ విస్సాని. ఎందుకంటే ఆయన రాసుకున్నటువంటి కథ రియల్లీ అమేజింగ్ ఉంది. మూవీ యొక్క కోర్ పాయింట్ ఏంటంటే చాలా బ్రిలియంట్ గా ఉందన్నమాట. ఒకవైపు ఒక సింపుల్ కేస్ కోసం స్టార్ట్ చేసి ఆ కేసుని అలా పేట్రియాటిక్ వేలోకి ప్రెజెంట్ చేసే విధానం చాలా బాగుంది. రియల్లీ ఆన్ పేపర్ గానీ లేదా కథ చెప్పేటప్పుడు గానీ ఈ కథ చాలా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పేటప్పుడు ఆన్ పేపర్ మాత్రమే కాదు, స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేటప్పుడు కూడా కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే ఎంగేజింగ్‌గా ఉండాలి. పైగా దానికి తోడేంటంటే ఇదొక స్పై థ్రిల్లర్ రేంజ్‌లో చెప్పారు కాబట్టి, స్పై థ్రిల్లర్ విషయంలో ఏంటంటే ప్రొసీడింగ్స్ అనేవి రియలిస్టిక్‌గా అలాగే ఎంగేజింగ్‌గా ఉండాలి. ఇంకా డెఫినైట్‌లీ ఇలాంటి మూవీస్‌లోని స్క్రీన్ ప్లే అనేది చాలా ఎంగేజింగ్‌గా ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా ఉంది. ఈవెన్ ప్రొసీడింగ్స్ కూడా కొద్ది వరకు ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయన్నమాట కొన్ని పోర్షన్స్‌లోని. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, నరేషన్ ఏంటి కొంచెం ఫ్లాట్‌గా వెళ్తుంది అని అనుకునే టైంకి కథ కొంచెం పుంజుకుంటదనమాట. ఓకే. ఈళ్ళు కథలోకెళ్లారు. బావుంది. స్పీడ్‌గెళ్తుంది అని అనుకునే లోపు మళ్ళీ ఫ్లాట్ అయిపోద్ది. అలా ఏటంటే అప్ అండ్ డౌన్ అన్నట్టు పైకి, కిందకి పడుతూ ఎళ్ళిందన్నమాట సినిమా. ఇంకా ఈ మూవీ కోసం మేజర్‌గా హైలైట్ చేసిన విషయం ఏంటంటే, ఆ మూవీలోని ట్విస్ట్స్ అన్నమాట. ఈ మూవీలో ట్విస్ట్‌లు 1, 2 బానే అనిపిచ్చాయి గానీ, మిగతావన్నీ ఓకే. డీసెంట్ అన్నట్టుగా అనిపిచ్చాయన్నమాట. వన్ థింగ్ క్లియర్‌గా చెప్పేయాలంటే, ఈ కథకి ఒక మంచి నరేషన్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ ప్రెజెంటేషన్ కూడా కరెక్ట్‌గా సెట్ అయ్యుంటే, మనకి డెఫినైట్‌లీ బాగా గుర్తుండిపోయే సినిమా అయ్యుండేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ 3న బెడిసి కొట్టేసాయన్నమాట. మూవీ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే 2 సాంగ్స్ ఒస్తాయి. అవి కంప్లీట్‌లీ అన్‌వాంటెడ్. బట్ ఏటంటే సెకండ్ హాఫ్‌లో ఎలాంటి సాంగ్స్ ఉండవు. కానీ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ నాకు కొంచెం బెటర్‌గా అనిపిచ్చింది లైట్‌గా. కానీ మూవీలో నన్ను బాగా డిసప్పాయింట్ చేసిన పాయింట్ ఏంటంటే, 'హర్షవర్ధన్ రామేశ్వర్' ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. 'యానిమల్' మూవీకి ఈయనేనా అసలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది అన్న డౌటొచ్చింది నాకు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ ఇచ్చేలాగే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం డెఫినైట్‌లీ మెచ్చుకొని తీరాలి. 1940స్‌కి తగ్గట్టుగా ఆ సెట్స్ గాని, ఆర్ట్ వర్క్ గాని, కాస్ట్యూమ్స్ గాని రియల్లీ చాలా బాగా కాన్సంట్రేట్ చేశారు ఈ విషయంలో అయితే. ఇంకా క్లైమాక్స్ ఏంటంటే నాకు మరీ ఓవర్ ద టాప్ అనిపిచ్చింది. అంటే కంప్లీట్‌లీ వన్ సైడ్ వార్ అన్నమాట. మూవీలో యాక్షన్ బ్లాక్ కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే అనిపిచ్చలేదు. ఇంకా వీఎఫ్ఎక్స్ ఏటంటే కొన్ని చోట్ల పర్లేదు గానీ, కొన్ని చోట్ల మాత్రం దెబ్బేస్తారు అది కూడా. సరే మరి పెర్ఫార్మన్సెస్ మ్యాటర్ ఏంటి మామ అంటే, పెర్ఫార్మన్సెస్ పరంగా అందరూ వాళ్ళ రోల్స్‌కి వాళ్ళైతే న్యాయం జేశారు. సో, టెక్నికల్లీ ఏటంటే ఇప్పుడు మనకి డైరెక్టర్ ఎవరు? అభిషేక్ నమ్మా గారు కదా! సో, ఆయనకి నేనేం జెప్పాలనుకుంటున్నానంటే, సార్ శ్రీకాంత్ విస్తా గారిచ్చినటువంటి కథ బావుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కథయితే. బట్ అది స్క్రీన్ మీద ప్రెజెంట్ జేసేటప్పుడు మాత్రం మీరైతే బాగా ఫెయిల్ అయిపోయారు. డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మీరంత కేర్ తీసుకోవాలి ఇలాంటి సబ్జెక్ట్‌కి. ట్విస్ట్‌లు అదిరిపోతాయని జెప్పారు. చాలా మటుకు ప్రెడిక్టబుల్ అనిపిచ్చింది. మేజర్‌గా ఆ ట్రైలర్ కట్ చూసిన ఎవ్వడికైనా మాక్సిమం మూవీలో ఉండే కొన్ని ట్విస్ట్‌లు అర్థమైపోతాయి. కానీ 1, 2 ట్విస్ట్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. ఇప్పుడేం రివీల్ చేయను. ఎందుకంటే స్పాయిలర్‌లో ఉంటాయి కాబట్టి. ఇంక 'శ్రీకాంత్ విస్తా' గారేటంటే కథ విషయంలో చాలా కేర్ తీసుకున్నప్పటికీ, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తడబడిపోయారు. సో, ఫైనల్‌గా నేనేం జెప్పాలనుకుంటున్నానంటే, ఒక మంచి సబ్జెక్టు కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో తడబడ్డం వల్లేంటంటే, ఓకే. వన్ టైమ్ వాచబుల్ అన్నట్టుగా అనిపిచ్చద్ది. ఫైనల్‌గా ఇంక మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.5 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేటి మామ ఈ సినిమా ట్రై చేయొచ్చా అంటే, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని జెప్పి ఆ ట్యాగ్‌లైన్ జూసి, అబ్బో! ఏదో పెద్ద స్పై థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాది అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. పర్లేదు అని అనుకుంటే, జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే మాత్రం పర్లేదులే ఏదో ఒక్కసారి ట్రై చేయొచ్చు అంతే అని అనిపిస్తది. సరే ఇంకేటి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.